హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనకి ఏపీ హైకోర్టులోని జాబ్స్ అయితే కనుక నోటిఫికేషన్ నడుస్తుందండి. రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి. చాలామంది వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదని అంటున్నారు. కానీ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి నేను డీటెయిల్గా చెప్తానండి. అలాగే మీకు పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా డీటెయిల్గా చూసుకొని అప్పుడు అప్లై చేయండి. లేకపోతే మీకు రూ. 820 ఫీజు అయితే కనుక వేస్ట్ అవుతుందన్నమాట. అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు డీటెయిల్గా చూడండి. కొంచెం మీరు నాకు వీడియోకి కొంచెం సపోర్ట్ చేస్తానండి, లైక్ ఇచ్చి. నేను ఇంకొన్ని వీడియోస్ చేయగలుగుతానండి. లేకపోతే మాకు ఆ సపోర్ట్ దొరకదండి. మీకు అదే నేను చెప్తున్నానమాట. అయితే మొదటగా గూగుల్ ఓపెన్ చేసి apHC.gov.in అని కొట్టాను. లేదా ఏపీ హైకోర్టు అని కొట్టినా సరే మీకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుందండి. అందులో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఇదైతే కనుక మనకి మెయిన్ వెబ్సైట్ మాట అండి. ఇలా ఓపెన్ అవుతుంది. అదే మీకు మొబైల్లో అయితే ఇలా ఓపెన్ అవుతుంది, కానీ డెస్క్టాప్లో అయితే కనుక ఫుల్ విండో ఓపెన్ అవుతుందన్నమాట. మనకి ఇప్పుడు కావాల్సింది హైకోర్టుకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది చూడండి పైన సెకండ్ వన్. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఓపెన్ అవుతుంది. ఇలాగ మెయిన్ వెబ్సైట్లో ఇక్కడ వెతుకుతున్నారు, లేదు ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారు మాట అండి. అందుకే ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మీరు అక్కడ క్లిక్ చేసినా సరే మీకు ఏమీ కనిపించదండి. మనం వెళ్ళాల్సింది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లోకి వెళ్తే అప్పుడు మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్, దాని మీద అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఇది మళ్ళీ వేరే వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుందన్నమాట. హైకోర్ట్ ఆఫ్ ది అమరావతి చూసారా, స్టెనోగ్రాఫరు, తర్వాత జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వరు, డ్రైవరు, ఆఫీస్ సబార్డినేటు. ఈ ఆఫీస్ సబార్డినేట్కి మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఏది కావాలో అందులో ముందు క్వాలిఫికేషన్ చూసుకోండి. ఆ తర్వాత మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి. అప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి. మీరు ముందే కనుక రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేస్తే అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి. ఎందుకంటే పోస్ట్ లేనప్పుడు మీరు డబ్బులు కట్టి కూడా వేస్టే కదండి. కొంతమందికి కొన్ని డిస్ట్రిక్ట్స్లోని మగవాళ్ళకు ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఆడవాళ్ళకు ఉన్నాయి. క్యాస్ట్ వైజ్, కేటగిరీ వైజ్ ఇచ్చారన్నమాట అండి. సో అలాంటప్పుడు మనం ఇవి చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టండి. ఇదైతే కనుక జూన్ 2వ తారీఖు వరకు కూడా మీకు ఉన్నది. అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను అన్నమాట అండి. ఈ డాక్యుమెంట్ లిస్ట్ కూడా మీరు ఒకసారి చూసుకొని అప్పుడు సపోజ్ ఇప్పుడు నేను సబార్డినేట్ చూశానండి. సబార్డినేట్లో అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇచ్చారు. చిత్తూరు, ఇక్కడ చూడండి చిత్తూరులో నెంబర్ ఆఫ్ అయితే 3 ఉన్నాయన్నమాట అండి. అలాగే మీకు ఈస్ట్ గోదావరిలో ఆఫీస్ సబార్డినేట్కి 43 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇది క్యాస్ట్ వైజ్ కూడా ఉన్నాయన్నమాట అండి. అలాగే ప్రతి డిస్టిక్ మీరు చూసుకోండి. గుంటూరులో 60 ఉన్నాయి. అలాగే కృష్ణాలోనైతే కనుక మొత్తం 52 పోస్టులు ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా మనము విశాఖపట్నంకి చూసుకుంటే కనుక ఇక ప్రకాశం అన్నీ ఎవరు ఏ డిస్టిక్ వాళ్ళైతే కనుక ఆ డిస్టిక్ మీరు చూసుకోండి. లేదా వేరే డిస్టిక్లో పెట్టుకుంటాను మీ ఇష్టం. కానీ ఏంటంటే ఫస్ట్ మీ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోండి. విశాఖపట్నంలో మొత్తం 73 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీ వాళ్ళకి ఉమెన్కి ఎన్ని ఉన్నాయి, అలాగే మెన్కి ఎన్ని ఉన్నాయి అవి కూడా మీరు డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి. బీసీఏలోని 10 పోస్టులు ఉంటే ఉమెన్కి 3 ఇచ్చారన్నమాట అండి. అలాగే బీసీసీ, బీసీడీ, అలాగే మనకి విజయనగరంకి వచ్చేసరికి అయితే కనుక తక్కువ పోస్టులు ఉన్నాయి, 30 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నంలో 73 ఉంటే మనకి ఇక్కడ విజయనగరం 30 పోస్టులు. అలాగే శ్రీకాకుళంకి వచ్చేసరికి ఏంటంటే వెస్ట్ గోదావరి 17 ఉన్నాయి. కడపలోనైతే కనుక 52 పోస్టులు ఉన్నాయి. ఇలా మనం చూసుకోవాలి. దానికి ఇక్కడ ఎగ్జామినేషన్ చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అప్లికెంట్ మస్ట్ హ్యావ్ 7th క్లాస్ అంటే 7th క్లాస్ పాస్ అవ్వాలన్నమాట అండి. అలాగే ఇంటర్మీడియట్ ఉన్నా పర్వాలేదు. ఇంటర్మీడియట్ ఉన్నంత వరకు పర్లేదు. ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ ఉంటే మీరు ఆ క్వాలిఫై అయినా సరే ఎగ్జామ్లోని అదేంటంటే మిమ్మల్ని తీసేస్తారన్నమాట అండి. అందుకే వాళ్ళు నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఇచ్చారు. 7th, 10th, ఇంటర్ వరకు ఓకే. ఆ పైన మీకు ఎక్స్ట్రాగా ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనము అప్లికేషన్ ఎలాగా రిజిస్ట్రేషన్ చేయాలో చూద్దాం. నేను సబార్డినేట్ తీసుకున్నాను. న్యూ రిజిస్ట్రేషన్ అన్నమాట అండి. ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళైతే ఆల్రెడీ న్యూ రిజిస్ట్రేషన్ ఇది వరకు ఓపెన్ అయింది కదా, ఆ లాగిన్తో చేద్దామంటే కనుక ఓపెన్ అవ్వట్లేదండి. కొత్తగా రిజిస్ట్రేషన్ అందరూ చేసుకోవాల్సిందే. పాత రిజిస్ట్రేషన్ పని చేయదు. ఇదివరకు ఎప్పుడు మేము పెట్టామండి ఆ రిజిస్ట్రేషన్ అంటే కనుక అది మీకు పనిచేయదు మాట అండి. ఇప్పుడు మనకి కొత్త రిజిస్ట్రేషన్ ఇక్కడైతే పార్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయండి, తర్వాత ఎలిజిబిలిటీ చూసుకోండి, అలాగే పోస్టులు చూసుకోండి, అలాగే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫామ్ని కరెక్ట్గా నింపమని చెప్తున్నారు అన్నమాట అండి. అప్పుడు మనకి లాగిన్ ఐడి అన్నది క్రియేట్ అవుతుందని చెప్తున్నారు అన్నమాట. సో ఇదైతే కనుక మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏ పోస్ట్కి పెట్టినా సరే ఇదే రిజిస్ట్రేషను.
మీరు అందులో ఏ పోస్ట్‌కి వెళ్ళాలన్నా సరే ఇదే రిజిస్ట్రేషన్ కనుక ఇది చాలా జాగ్రత్తగా చేయండి. ఒకసారి ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ చేసుకునే అవకాశం అయితే లేదు కనుక ఇది ఫస్ట్ చక్కగా చేసుకోండి. ఆఫీస్ సబార్డినేట్ కనుక 7th ఎస్ఎస్‌సి అని అన్నారన్నమాట అండి. మీకు 7th క్లాస్‌లో పేరు ఎలాగుందో లేకపోతే ఎస్ఎస్‌సి అంటే 10th క్లాస్‌లో పేరు ఎలాగుందో అలాగ టైప్ చేయండి. మీ పేరుని క్యాపిటల్ లెటర్స్‌లోనే. అలాగే ఫాదర్ నేమ్ టైప్ చేయండి. అలాగే మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు టైప్ చేసి మీ హస్బెండ్ నేమ్ పెట్టకండి. ఇది మీరు ఆడవాళ్ళు మెయిన్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యేది పేరు దగ్గర. మీ 10th క్లాస్‌లో ఏది ఉంటే అదే టైప్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్‌లో ఉన్నట్లుగా చేయకండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ 10thలో ఏది ఉంటే అదే ఇవ్వండి. కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ పేరు 10th ప్రకారమే వెళ్ళండి. మెయిలా ఫీమేలా, అక్కడ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మ్యారేజ్ అయిందా అని అడుగుతున్నారు. మెరిటల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయిందా అన్నారు. మ్యారేజ్ అయితే కనుక అక్కడ మీ హస్బెండ్ పేరు ఇవ్వండి. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారో కూడా అడుగుతున్నారో అది కూడా ఇవ్వండి. ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేటు, ల్యాబర్ అయితే ల్యాబరు, జాబ్ అయితే జాబు. అలాగే మీ కేటగిరీ ఏంటి, మీరు క్యాస్ట్ ఏంటని అర్థం మాటండి. మీరు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ ఆర్ నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి స్పెషల్ కోటా ఉంటుందన్నమాట. అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి కూడా ఈ 3 కేటగిరీల వాళ్ళకి కూడా స్పెషల్ కోటా ఉంటుందన్నమాట అండి. సో అందుకే అవి ఉంటే కనుక ఇప్పుడే మీరు సెలెక్ట్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏది ఇస్తే అదే కన్ఫర్మ్ అవుతుందన్నమాట. అలాగే మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీ కన్ఫర్మ్ ఫోన్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. వాడే ఈమెయిల్ ఐడి మీరు ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ఏదో ఇచ్చేస్తే కనుక దీనికి సంబంధించిన ఏదైనా సరే ఈమెయిల్ ఐడికి కానీ మొబైల్కి కానీ వస్తుంది కనుక కంపల్సరీ కూడా మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అదే ఇవ్వండి. అలాగే కమ్యూనికేషన్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్. మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వచ్చు. ఏ ప్రాబ్లం లేదండి. ఎక్కడ వాళ్ళైనా సరే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్న వాళ్ళైతే కనుక సరిపోతుందన్నమాట. మీ అడ్రస్ని యాజ్ టీజ్గా ఇవ్వండి. లేదా పర్మనెంట్ ఒకటి, ప్రజెంట్ ఒకటి ఉంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. 2 ఒకటైతే 2 ఒకటని క్లిక్ చేసినా ఇబ్బంది లేదన్నమాట అండి. సో ఆ తర్వాత మనకి ఏంటంటే మనం రెసిడెన్స్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ అన్నది మనము అక్కడ ఇవ్వాల్సి ఉంటుందో కనుక అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకే అక్కడ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడో మీ ఆధార్ లేదుందో అదే ఇస్తే కనుక ఏ ఇబ్బంది ఉండదన్నమాట. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కనుక 5 సెంటర్స్ ఇవ్వాలన్నమాట అండి. మీరు ఎక్కడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని. సో 5 సెంటర్లు కూడా డిఫరెంట్గా ఇవ్వాలి. ఒకే సెంటర్ని 5 చోట్ల ఇస్తామంటే కనుక యాక్సెప్ట్ చేయరు. 5 సెంటర్లు ఇవ్వాలి. 5 సెంటర్లో ఎక్కడిచ్చినా వెళ్ళాలి. మొదట ఏంటంటే మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఆ ప్రయారిటీ ఇచ్చుకోండి. అది ఇచ్చిన తర్వాత అక్కడ క్యాప్చ్ కొట్టి సబ్మిట్ కొట్టినట్లయితే అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. మీ మొబైల్కి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ కూడా వస్తుంది. ఆ తర్వాత దాన్ని లాగిన్ అయ్యి అప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో మీకు చెప్తానండి. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి పోస్ట్ సెలెక్షన్ ఉంటుందండి. నెక్స్ట్ ఆప్షన్ అనమాట. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంటుంది. లాస్ట్ ఏంటంటే డాక్యుమెంట్ అప్లోడ్ ఉండి తర్వాత పేమెంట్ ఉంటుంది. డాక్యుమెంట్ అప్లోడ్లోని మనం ఫస్ట్ ఫోటో ఇవ్వాలి. ఆ తర్వాత సిగ్నేచర్ ఇవ్వాలి. అలాగే మీరు 10th క్లాస్ కానీ మీరు ఏ క్వాలిఫికేషన్ మీద అయితే పెడుతున్నారో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే నాన్ క్రిమీ లేయర్ అనగానే ఓబీసీ కూడా ఉండాలన్నమాట అండి. అంటే అందరికీ కూడా క్యాస్ట్ ఓబీసీ ఉండాలన్నమాట అండి. అలాగే మీరేంటంటే ఇక ఆ తర్వాతకి వచ్చేసరికి మీరు పోస్ట్ సెలెక్షన్ డ్రైవర్ అయితే డ్రైవర్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్సు, అలాగే ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పోస్ట్కి తగ్గట్టుగా టెక్నికల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒరిజినల్ టీసీ ఉండాలి. అలాగే రెసిడెన్స్ ప్రూఫ్ కింద స్టడీ ఉంటే స్టడీ, లేకపోతే మీరు ఆధార్ కార్డు ఏదైనా సరే అప్లోడ్ చేయొచ్చు అన్నమాట అండి. దీంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ మీ క్వాలిఫికేషన్ బట్టి అప్లోడ్ చేయాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.